బ్యాక్ టు న్యూస్. కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అధికారులు గజ ఈతగాళ్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. భక్తులకు త్రివేణి సంగమంలో వెళ్లి పూజలు చేయడానికి ప్రత్యేక బోట్లను కూడా ఏర్పాట్లు చేశారు. సరస్వతి పుష్కరాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సరస్వతి పుష్కరాలను విజయవంతం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా భక్తులను పెద్ద సంఖ్యలో తరలించడానికి ఆర్టీసీ లాంటి బస్సులను కూడా ఏర్పాటు చేయడం, అంతేకాకుండా వచ్చిన భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం. అందులో భాగంగా ఎండవేడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో చలివేంద్రాలు, అదేవిధంగా ప్రధానంగా చల్లటి పందిరులు వేయడం, అంతేకాకుండా వచ్చినటువంటి భక్తులు ఏదైతే త్రివేణి సంఘంలో మనం ఉన్నాం, ఈ త్రివేణి సంగమానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళు వచ్చే ప్రయత్నం ఉంటుంది. వాళ్ళను ఒకవేళ స్నానాలు చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ మత్స్యకారులతోటి కూడా అన్ని 24 గంటల పాటుగా అందుబాటులో మత్స్యకారులను పెట్టడం జరిగింది. ఇక్కడ బోట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు జాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 24 గంటల పాటుగా కూడా ఇక్కడ వీళ్ళు అందుబాటులో ఉంటారు. ఎవరికైనా ఇక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి, ఒకవేళ ఎవరైనా కానీ నీటిలో మునిగి ఒకరైనా ఇబ్బందులు తలెత్తితే వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాటు చేసింది. అప్పటికి కూడా హెచ్చరిక బోర్డులు కూడా పెట్టింది. మనం చూడొచ్చు, గోదావరి లోతుగా ఉంది, సుడిగుండాలు ఉన్నాయి కాబట్టి భక్తులు ఎవరు కూడా ఇతర ప్రాంతాలకు లోపలికి వెళ్ళొద్దని చెప్తుంది. అయినప్పటికీ కూడా ఎవరైనా కొంతమంది భక్తులు ఒకవేళ ఈ నిబంధనలు కూడా ఉల్లంఘించి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళను కూడా సురక్షితంగా కాపాడడానికి ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా మత్స్యకారులను కూడా ఎప్పటికప్పుడు కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు, గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదిలో పుష్కర స్నానాలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వీళ్ళు ఇక్కడ ఏమేం చేస్తారు, మీకు ప్రభుత్వం ఏం బాధ్యతలపై చెప్పారు? మాకు ఇక్కడ ఈ మనకు నార్మల్గా ఇక్కడ 2 షిఫ్ట్లకు విభజించింది. ఫస్ట్ షిఫ్ట్కు 25 మంది, సెకండ్ షిఫ్ట్కు 25 మంది. ఇది ప్రధానంగా మనకు 2 ఘాట్లు విభజించారు. ఇది మనకు విఐపి ఘాటు, అది మెయిన్ ఘాటు. ఇక్కడ ఇవాళ ఇక రద్దీ ఎక్కువ ఉండట్లో ఇక్కడ ఒక 15 మెంబర్స్, ఫస్ట్ షిఫ్ట్కి 15 మెంబర్స్ స్విమ్మర్స్ని అరేంజ్ చేసాం. అక్కడ మన నార్మల్గా అక్కడ మెయిన్ ఘాట్ కూడా మంది రద్దీ తక్కువ ఉండటం అక్కడ 10 మెంబర్స్ని అరేంజ్ చేసాం. వీళ్ళు ఎక్కడ మన ఈ లోతట్టు ఏరియాలో ఎక్కడికి ఉన్న 2-3 బోట్లు అరేంజ్ చేసాం. అక్కడికి వీళ్ళు ఎక్కడ ఏమన్నా అనుకోని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వీళ్ళు టీం వెళ్ళి రెస్క్యూ చేయబడుతుంది. చెప్పండి, మీరు ప్రయాణికులు చిన్నపిల్లలంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. స్నానం చేసేటువంటి భక్తులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? లోతట్టుకు వెళ్లకుండా మేము ఆల్రెడీ మన బార్డర్ లైన్స్ ఇట్లా అరేంజ్ చేయడం జరిగింది. రోప్స్ ఆ లైన్ మనం దాటకుండా మన వాళ్ళు స్విమ్మర్స్ ఎప్పటికప్పటికి వాళ్ళకి అప్డేట్ చేస్తూనే ఉంటారు. హెచ్చరిక బోర్డ్స్ కూడా పెట్టినాం మన జయశంకర్ భూపాలపల్లి మత్స్యశాఖ తరఫున. మీరు జయశంకర్ భూపాలపల్లి మత్స్యశాఖ తరఫున సుమారుగా షిఫ్ట్ వైజ్గా పనిచేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే భక్తులు వస్తూ ఉంటారో వాళ్ళు తగిన జాగ్రత్తలు, ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. అదేవిధంగా హెచ్చరికల బోర్డులు కూడా దాటి వెళ్ళొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా ఇన్ కేస్ ఒకవేళ లోతట్టు ప్రాంతంలో మునిగాడనుకున్నాం, మీరు ఏ విధంగా సాయం చేస్తారు? ఏ విధంగా అంటే మనకు ప్రొఫెషనల్ రెస్క్యూ టీం ఉంది. మనతోని కాకుండా మన ప్రొఫెషనల్ స్విమ్మర్స్ మన 15 మెంబర్స్ కాకుండా మనకు సింగరేణి నుంచి రెస్క్యూ టీం ఉంది. వాళ్ళకు ఎక్కడ ఏ ఏరియాలో మనకి ఎనీ ప్రాబ్లం జరిగినా వీళ్ళు అందుబాటులో ఉండరు, మన రెస్క్యూ చేసుకునేందుకు వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీతో పాటుగా ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఉన్నట్టున్నాయి. వీళ్ళు ఎట్లా మీరు అందరు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళు లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు. నార్మల్గా మనం భక్తులు ఎక్కడి వరకు స్నానాలు చేస్తున్నారో అక్కడి వరకు మన ఏరియా ప్రతి వరకు మన స్విమ్మర్స్ను అరేంజ్ చేయడం జరిగింది. ఒక 2 బోట్స్ మనకు 24 అవర్స్ అటు తిరుగుతూనే ఉంటాయి. మీకు రానున్న రోజుల్లో ఇంకా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సంఖ్య సరిపోతుంది అనుకుంటారా? ప్రభుత్వం నుంచి ఇంకేమైనా అడగాలనుకుంటున్నారు? ఇప్పుడైతే మనకు 50 స్విమ్మర్స్ ఓకే ఉన్నారు. మనకి ఇంకేమన్నా భక్తులు పెడుతుంటే కలెక్టర్ని అరేంజ్ చేసుకుని మళ్ళీ ఒక 15 మెంబర్స్ని మేము డిప్లై చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ ఒక 15 మెంబర్స్ని మేము ఆల్రెడీ సిద్ధంగా ఉంచినాం. అంటే ఎక్స్టెన్స్గా రిజర్వ్గా ఉంచినాం. కలెక్టర్ అప్రూవ్ మన భక్తుల సంఖ్య పెరిగిందంటే వాళ్ళను కూడా మనం రిజర్వ్ వాళ్ళని కూడా రాబట్టుకోవడం జరుగుతుంది. ఆఖరి చెప్పండి, భక్తులు రోజువారీగా ఇంత సంఖ్యలో వస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చినటువంటి సంఖ్య కంటే మీరు ఎక్కువ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ విధంగా వస్తారు? నార్మల్గా సరస్వతి పుష్కరాలు కాబట్టి ఇప్పుడు మనకు ఇవాళ కొంచెం సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అలా కొంచెం రద్దీ లేదు. నాకు తెలిసి రేపటి నుంచి సండే వరకు రద్దీ బాగుంటుందని మేము అనుకుంటాం. ఇది మనం చూడొచ్చు, ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉంటున్నాయో, ఇంకా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటున్నాయో, ప్రభుత్వ నిబంధనలను దాటి ఉల్లంఘించి వెళ్ళేటువంటి ప్రాంతాలు ఒకవేళ కొట్టుకుపోయే ప్రయత్నం చేసినా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ వాళ్ళకు
కాపాడే ప్రయత్నం చేస్తాయి. ప్రభుత్వం నిబంధన అంటే ఎక్కడైతే ఇక్కడ ఈ పుష్కరాలకు సంబంధించి ఘాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. విఐపి ఘాటే కావచ్చు, సాధారణ ఘాటే కావచ్చు. ఈ ఘాట్లలో స్నానం చేయడానికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఇన్ కేసు మునిగిపోయినట్టయితే గజ ఈతగాళ్ళు 50 మంది వరకు ఇక్కడ ఈ మాదాపూర్ మండలానికి సంబంధించిన వారు, ఈ ములుగు జిల్లాకు సంబంధించినటువంటి 50 మంది మత్స్యకారులు, వీళ్ళందరూ కూడా గజ ఈతగాళ్ళుగా పేరొందినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఎప్పటికప్పుడు షిఫ్ట్కి 25 మంది చొప్పున మేము కాపాడే ప్రయత్నంలో భాగంగా ఇందులో ఉన్నాం. ఇంకా భక్తుల రద్దీగానే ఎక్కువగా ఉన్నట్టయితే ఇంతకంటే ఎక్కువ మందిని కూడా ప్రభుత్వం ఇక్కడ మమ్మల్ని నియమించడానికి సిద్ధంగా ఉంది. మేము అన్ని ఏర్పాట్లతో కూడా ఉన్నాం. మాకు 2 బోట్లు కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అదేవిధంగా జాకెట్లు కేటాయించడం జరిగింది. ఈ బోట్ల ద్వారా నిత్యం గస్తీ తిరుగుతామని చెప్తా ఉన్నారు. ఓవరాల్గా మాత్రం ప్రభుత్వం ఇటు ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా గజ ఈతగాళ్ళు, మత్స్యకారులతో కూడా ఎప్పటికప్పుడు కూడా భక్తులు స్నానాలకు వచ్చే వ్యక్తులను కూడా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసిందని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సదితో కలిసి శ్రీనివాస్, కాళేశ్వరం సరస్వతి పుష్కరాల నుండి. వద్ద సరస్వతి పుష్కరాలకైతే భక్తులైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా భక్తుల తాకిడి అయితే పెద్దగానే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ త్రివేణి సంగంలో ఉన్నాము. కాళేశ్వరం వద్ద ఇది త్రివేణి సంగం. ఇక్కడ ప్రాణహిత, అదేవిధంగా వచ్చేసి గోదావరి, సరస్వతి అంతర్వాహినిగా కలిసేటువంటి ఈ యొక్క పవిత్ర స్థలానికి వచ్చేసి ఇప్పుడు ఈరోజు పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సరస్వతి నది ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ మనం నార్త్లో చూసినట్టయితే అక్కడ గంగా, యమున, అదేవిధంగా అక్కడ ఏ విధంగా సరస్వతి అంతర్వాహినిగా ఉంటుందో ఇటు దక్షిణాది ప్రాంతంలో మాత్రం ఇదే ప్రాంతంలో సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది. ఇదే పవిత్ర ప్రాణహిత, మన ఇటు నుంచి ప్రాణహిత వస్తుంది, ఇటు నుంచి గోదావరి వస్తుంది. ఈ మధ్యలో అంతర్వాహినిగా సరస్వతి నది ఉందని చెప్పేసి అయితే వేద పండితుల విశ్వాసం, ప్రజల యొక్క విశ్వాసం, భక్తుల యొక్క నమ్మకం. దానిలో దృష్టిలో పెట్టుకొని ఈ సరస్వతి నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. అందులో భాగంగా సరస్వతి నదికి పుష్కరాలకు సంబంధించి అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పుష్కరాలు అయితే పెద్ద ఎత్తున ప్రారంభం కావడం జరిగింది. ఈ పుష్కరాలకు వచ్చేటువంటి భక్తులకు సంబంధించి కూడా త్రివేణి సంఘంలోకి వెళ్ళి అక్కడే స్నానాలు చేయాలనో లేకపోతే అక్కడే తాము పూజలు చేయాలనేటువంటి ఒక భక్తుల విశ్వాసం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఈ మాదాపూర్ సంబంధించినటువంటి ఎవరైతే మత్స్యకారులే కావచ్చు, ఇతర వ్యక్తులే కావచ్చు, పడవల ద్వారా అదేవిధంగా అక్కడ ప్రయాణికులకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం అయితే ఈ త్రివేణి సంఘంలో ఒక పడవలో ఉన్నాము. ఈ పడవలో ఎంతమంది ప్రయాణించవచ్చు, వచ్చిన భక్తులను ఎంతమందిని ఇక్కడికి తీసుకువెళ్తా ఉన్నారు, మళ్ళీ త్రివేణి సంఘం నుంచి తిరిగి ఎంతమందిని రిటర్న్ తీసుకువెళ్తున్నారు. మనతో పాటుగా ఒక ఇక్కడ ఈ బోటుకు సంబంధించిన యజమాని ఉన్నాడు. అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పనా, ఎన్ని బోట్లు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి, మీరు ఎంతమంది ప్రయాణికులను చేరవేస్తూ ఉంటారు? 8 బోట్లు తిరుగుతాయి సార్. 8 బోట్లు ఉంటాయి. రోజు చెప్పన్నా ఎంతమంది బోట్లు ఎక్కచ్చు? 25 నెంబర్, 25 కెపాసిటీ బోటు, 20 నెంబర్స్ ఎక్కిస్తాం రోజుకి ఒక ట్రిప్. మీరు ఈ ఒక్కొక్కరికి ఎంత తీసుకుంటున్నారు? చిన్న పిల్లలకి ఎంత తీసుకున్నారు, పెద్దలకి ఎంత తీసుకున్నారు? ఒకటే రేట్ ఏమైనా డిసైడ్ చేస్తారు? లేదు, చిన్నలకు 50 రూపాయలు, పెద్దలకు 100 రూపాయలు, అప్ అండ్ డౌన్. ఒకవేళ ఒకే ఫ్యామిలీ వచ్చి బోటు కిరాయి తీసుకున్నారు అనుకోండి, ఎంత తీసుకుంటారు? ఇక కొంచెం తక్కువ తీసుకుంటాం. 10-12 మంది ఉంటే 800 కూడా తీసుకుంటాం చొప్పున. ఎన్ని బోట్లు ఉన్నాయి ఇక్కడ? ఎంతమంది మీరు దీనిపైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు? 62 మంది ఉన్నాం సార్. 62 మంది ఉన్నాం. 8 బోట్లు ఉన్నాయి అంతే. పుష్కరాలు ప్రారంభమైనాయి. గతంతో పోలిస్తే ప్రయాణికులు ఎక్కువ మంది వస్తారు, భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఎంతమంది సరిపోయే మంది మీ బోట్లు ఉన్నాయంటారు? ఎన్ని బోట్లు అయితే ఉన్నాయి. ఇంకా బోట్లు కావాలని అడిగినాం సార్ వాళ్ళని, ఇప్పిస్తా అన్నారు. మరి ఇంకా ఏం చెప్పలేదు. ఇప్పుడైతే 8 అయితే ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు ఈ బోట్లో ఏ ప్రాంతాన్ని తీసుకువెళ్తారు? ఇక్కడ ప్రాణహిత ఏది, గోదావరి ఏది, ఇక్కడ సరస్వతి అంతర్వాహిని ఏది, మీ భాషలో చెప్పండి. ఇటు ఉంటుంది సార్. ఇట్లా వచ్చేది గోదావరి, ఇట్లా వచ్చే ప్రణయిత, అంతర్వాహిని సరస్వతి. మన టెంపుల్ అభిషేకం చేసిన వాటర్ ఉంటాయి కదా లింగాల మీద, అవి ఇక్కడ కలుస్తాయంట. అవి శ్రీవేణి పైన. మనతో పాటుగా మరికొంతమంది భక్తులు ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుండి రావడం జరిగింది అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుండి రావడం జరిగింది, ఏమేమి తీసుకోవచ్చు? హైదరాబాద్ నుండి వచ్చామండి, నాగోల్ నుండి. దీపం పెట్టడానికి ఒత్తులు, పూలు, పసుపు, కుంకుమ, దీపం తీసుకొచ్చాము. అంటే వీటిని పెట్టడానికి, దీపం గంగలో వదిలిపెట్టడానికి, మనకు మంచిదని, మనకి కానీ మన కుటుంబానికి మంచిగా ఉండాలని దీపం పెట్టి వదిలిపెట్టి స్నానాలు చేస్తాం. అలా బాగుంది. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మీరు చాలా దూరం నుండి రావడం జరిగింది. ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇక్కడ నీట్గా ఉంది, చాలా బాగుంది. ఇది ఇంత ముందు కంటే ఇంకా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి రావచ్చు, అందరూ రావచ్చు, మంచిగా ఉంది చూడ్డానికి కూడా. మనతో పాటుగా మరికొంతమంది ఉన్నారు. చెప్పమ్మా, మీరు ఎక్కడ రావడం జరిగింది, ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు త్రివేణి సంఘంలో ఉన్నాం, మనం సరస్వతి అంతర్వాహినిలోకి చేరుకున్నాం, ఏ విధంగా అనిపిస్తుంది? బాగుందండి, మంచిగా. మీరు ఎక్కడ రావడం జరిగింది? హైదరాబాద్. మీరు పూజలు, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం పూజలు చేయించుకుందాం అనుకుంటున్నారు? ఏం స్నానాలు చేసి వెళ్దామని వచ్చినాం.
మనతో పాటుగా మరికొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుండి రావడం జరిగింది? ముఖ్యంగా ఈ అంతర్వాహినికి మీరు సరస్వతి పుష్కరాలకు ఎందుకోసం రావడం జరిగింది? దాని ప్రాముఖ్యత తెలుసు కాబట్టి చేస్తే మంచిదనేసి రావడం జరిగిందండి. మా పాపని మెయిన్ తనని చేయించాలనేసి, ఇప్పటివరకు తను ఇట్లాంటిది ప్లేస్ అంటే ఇలాంటి అకేషన్కి రాలేదు ఎప్పుడు. సో ఆమెకి మెయిన్ ఈ స్నానం చేయించాలనేసి తీసుకొచ్చాము, పుణ్యస్నానం చేయించాలనేసి. మీరు ఎక్కడ రావడం జరిగింది సార్? మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటాం, మా అదృష్టంగా భావిస్తున్నాము ఈ పుష్కరాలని. చాలా దూరంలో కుంభమేళా మిస్ చేసుకున్నాము, దాన్ని ఇక్కడ కాంపన్సేట్ చేసుకోవచ్చు అనే ఆశతోటి మొదటి రోజు పుణ్యస్నానం ఆచరిద్దామని వచ్చామండి. ఇది భక్తులు చెప్తా ఉన్నారు, చాలా దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులు చెప్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తులు ఒత్తులు, అదేవిధంగా వాళ్ళు బియ్యము, అదేవిధంగా పువ్వులు, ఆ తర్వాత పసుపు కుంకుమ లాంటివి కూడా తీసుకురావడం జరిగింది. వీటిని ఈ యొక్క త్రివేణి సంగమంలో, అంటే సరస్వతి అంతర్వాహినిగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అక్కడ వీళ్ళు పెట్టి అక్కడ గోదావరిలో దీపం పెట్టి వదలడం అంటూ ఆనవాయితీగా వస్తుంటుంది. మనం చూడొచ్చు ఈ త్రివేణి సంగమం ఇక్కడి నుంచి విజువల్స్ మనం స్పష్టంగా చూడొచ్చు. పెద్ద సంఖ్యలో ప్రభుత్వం అయితే ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది, ప్రైవేటు బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్నానాలకు వచ్చేటువంటి భక్తులకు ఎన్డీఆర్ఎఫ్, తర్వాత మత్స్యకారులు, గజ ఈతగాళ్లతో కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూడొచ్చు ఈ ప్రైవేటు బోట్ల ద్వారా కూడా ఈ త్రివేణి సంగమంలో ఎక్కడైతే సరస్వతి అంతర్వాహినిగా మనం పేర్కొంటామో ఆ సరస్వతి అంతర్వాహిని ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చి వీళ్ళు వీటిని అయితే వదులుకోవడం అంటూ ఆనవాయితీగా వస్తుంది. ఈ పుష్కరాలకు వచ్చేటువంటి భక్తులకు సంబంధించి అయితే ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఈ సరస్వతి అమ్మవారు అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, విద్యను ప్రసాదిస్తుంది కాబట్టి చిన్నారులను కూడా తీసుకురావడం జరుగుతుంది. సరస్వతి పుష్కరాలను అయితే పెద్ద సంఖ్యలో అయితే భక్తులు వస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సదానందంతో కలిసి శ్రీనివాస్, కాళేశ్వరం సరస్వతి పుష్కరాల నుండి.